వీళ్ళని మీరు యాద్ చేసుకోవాలి. ఎందుకు యాద్ చేసుకోవాలి తెలుసా? ఒక రోజు వస్తుంది, ఆ రోజు కాంగ్రెస్ వాళ్ళందరూ జంజం వేసుకుంటారు అని చెప్పిండు నా స్వతంత్ర వీర్ సావర్కర్ 1959లో. ఒకరోజు వస్తుంది, భారతీయ జనతా పార్టీ అనే మేము యావత్ భారతదేశాన్ని పరిపాలిస్తాం అని చెప్పిండు నా అభినవ జాతిపిత అటల్ బిహారీ వాజ్పేయి 1999లో పార్లమెంట్ సాక్షిగా. మా గురూజీ హెగ్డేవార్ గారు, ఫౌండర్ ఆర్ఎస్ఎస్, సుప్రీం హెడ్ ఆఫ్ ఆర్ఎస్ఎస్ 1922లో ఒక మాటను అన్నాడు, నేను ఇవాళ కాంగ్రెస్ పార్టీని విడిచిపెడుతున్నా, బట్ ప్రమాణం చేస్తున్నా ఒక ఆర్గనైజేషన్ని తయారు చేస్తా, కాంగ్రెస్ ఎగ్జిస్టెన్స్ని నాశనం చేసే ఒక ఆర్గనైజేషన్ని స్టార్ట్ చేస్తా, దేశాన్ని ప్రేమించే ఒక ఆర్గనైజేషన్ని స్టార్ట్ చేస్తా. 100 సంవత్సరాలైనా సరే దేశ ప్రేమ కోసమై, ధర్మం కోసమై, దేశం కోసము ఒక సంస్థను నిలబెడతా, ఒక వెన్నుపూసను తయారు చేస్తా, ప్రతి పౌరుడికి జాతీయవాదం నేర్పుతా అని ప్రమాణ స్వీకారం చేసిండు. ఒకరోజు ఒక ముఖ్యమంత్రి ఒక మాటనన్నాడు, బ్లాక్ మనీ ఇంకా టెర్రరిజం డిమానిటైజేషన్ జరగాలా అని చెప్పిండు. నరేంద్ర మోడీ 2007 గుజరాత్లో మాట్లాడిన మాటలు మీకు ఒకసారి గుర్తు చేస్తున్నా. మనందరి ధడకన్, మనందరికీ పూజ్యుడు, మనకందరికీ ఒక తపస్వి, ఒక ఉత్సాహం, ఒక ఊపిరి. ఏనాడైతే నువ్వు హిందూ అని చెప్పుడు మొదలు పెడతావో అమెరికా కూడా తలదించుతుంది, హిందుత్వానికి జై కొడుతుంది అని మాట్లాడిన స్వామి వివేకానంద గారి మాటలు మీకు నేను గుర్తు చేస్తున్నా. ఇయ్యాల నువ్వు నా రక్షకులను చంపినవు, వధ చేసినవు, 400 సాధువులను పొట్టన పెట్టుకున్నావు, ఇది నా శాపం, పుట్టగతులు లేకుండా పోతుంది అని అంటే అదే గోరక్షకుడి శాపం ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఏ రకంగా ఉన్నదో కరపత్రి మహారాజ్ శాపాన్ని మీకు నేను గుర్తు చేస్తున్నా, తపస్వి మాటలు మీకు నేను గుర్తు చేస్తున్నా. ఓటు బ్యాంక్ రాజకీయాల కోసము జేఎన్యూలో కూడా స్లోగన్లన్నీ మారిపోతాయి అని చెప్పిన డాక్టర్ సుబ్రహ్మణ్య స్వామి మాటలు మీకు నేను గుర్తు చేస్తున్నాను. నరేంద్ర మోదీ ఈజ్ ద ఫ్యూచర్ ఆఫ్ ఇండియా. ఆయనని కేవలం గుజరాత్ రైట్స్ ఏదైతే దంగలు జరిగినాయో చూడు దాని మీద మాట్లాడకండి. ఆయన యొక్క చిత్తశుద్ధి, దేశ ప్రేమ, ధర్మనిష్ట నెత్తిలో పెట్టుకొని మాట్లాడుండ్రి. హీ విల్ బీ ది ఫ్యూచర్ ఆఫ్ ఇండియా అని అభినవ జాతిపిత అటల్జీకి సంఘ కార్యాలయానికి చేతులు జోడించి విజ్ఞప్తి చేసి తన గర్జన వినిపించిన ఆ మహారాష్ట్ర పులిని బాలాసాహెబ్ ఠాక్రేని జూన్ 6, 2002లో మాట్లాడిన మాటలు మీ ముంగటికి తీసుకొస్తున్నా. నేను హనుమాన్ చాలీసా చదివి టోపీ పెట్టుకోను, ముస్లింలు ఇచ్చే టోపీ పెట్టుకోను, ఓట్ల కోసము టోపీలు పెట్టుకోను, వేరేళ్ళకు పెట్టా. आप फैसला सुनाइए, मैं भी देखता हूं कौन माइक कला लाके यहाँ पे ठहरेगा, एक मच्छर नहीं मरेगा అని మాట్లాడినా బటేంగే తో కటేంగే అనని మనకు ఒక స్ఫూర్తి నింపిన దేశ్ కా ఉపయోగి యోగి ఆదిత్యనాథ్ గారిని గుర్తు చేస్తున్నా. ఎప్పుడైతే నేను చేతులు కలుపుతానో 140 కోట్ల జనాభా చేతులు కలిపినట్టు అని భారత చరిత్రను ప్రపంచ స్థాయిలో పెట్టిన నరేంద్ర దామోదర్ దాస్ మోదీని మీకు పరిచయం చేస్తున్నా, గుర్తు చేస్తున్నా. ఇది మన చరిత్ర. ఆలోచిస్తారా లేక అనుభవిస్తారా? భారత్ మాతాకి జై.